జై శ్రీమన్నారాయణ. మనకు ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు వివరించదలుచుకున్నాను. దీనివల్ల భక్తులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. దాని గురించి తెలిస్తే మనకు జీవితం లోపల ఎన్నో శుభాలు జరుగుతాయి. దాని గురించి ఇప్పుడు వివరించదలుచుకున్నాను. క్షేత్రం ఎరిగి విత్తం, పాత్ర ఎరిగి దానం అన్నట్లు మనం చేసే వ్రతాలు, పూజలు, ఆచారములు కూడా పర్వదినాల్లో చేస్తే విశేష పుణ్య ఫలితాలు మనకు వస్తాయి. ఇటువంటి దినాల్లో చేసే పూజ, వ్రతము, ఉపవాసము ఎంతో లాభదాయకమవుతుంది. అట్టి పర్వదినాలలో ఏకాదశి తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ ఏకాదశి తిథులనే హరివాసం అని పిలుస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం, మర్నాడు ద్వాదశి నాడు బ్రాహ్మణయుతులై చేసే పారాయణము వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ సాంప్రదాయము ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉంది. వాటి ప్రాముఖ్యత తెలియజేయుట అవసరమనే దృష్టితోటి క్లుప్తంగా ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకు మొట్టమొదటిది ఆషాఢ శుక్ల ఏకాదశి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, తొలి ఏకాదశి అంటారు. విష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అని పిలుస్తారు. ఇంకొకటి ముఖ్య విశేషం ఏంటంటే, ఈ రోజు నుండి చతుర్మాస్య వ్రతారంభం అనేది ప్రారంభం చేస్తారు. అది ఆచరించినా కూడా గొప్ప ఫలితాలు వస్తాయి. మనము మరి యొక్క వీడియోలో చతుర్మాస్య వ్రతం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఎవరైతే 18 సంవత్సరాల నుండి జీవితాంతము ఈ ఏకాదశిని ఆచరిస్తారో వాళ్లకు దీర్ఘాయుస్సు కలుగుతుంది. రెండవది 24 ఏకాదశి లోపల రెండవది ఆషాఢ బహుళ ఏకాదశి. దీన్ని కామ్య ఏకాదశి అంటారు. ఏం జరుగుతుంది ఈ ఏకాదశి ఆచరిస్తే అంటే మనశ్శాంతి కలుగుతుంది. శ్రావణ శుద్ధ ఏకాదశిని, దీన్ని పుత్రదైకాదశి అంటారు. ఇది ఆచరిస్తే పుత్ర సంతతి వంశాభివృద్ధి కలుగుతుంది. శ్రావణ బహుళ ఏకాదశి, ఇది నాలుగోది అజైకాదశి అంటారు. ఇది ఆచరిస్తే ఆనందం కలుగుతుంది. భాద్రపద శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అంటే ఈ ఏకాదశి రోజు శ్రీహరి ఎడమ నుండి కుడివైపు కొద్దిగా కదులుతాడు. అందువల్ల దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. మనకు చాలా మొండి పనులు ఉంటాయి కదా, ఆగిపోయి అవి పూర్తవుతాయి ఇవి ఆచరిస్తే. భాద్రపద బహుళ ఏకాదశి, దీన్ని ఇంద్ర ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఆచరిస్తే ఇంద్రతుల్యమైన భోగాలు అంటే స్వర్గ సుఖాలను పొందుతారు. ఆశ్వయుజ శుక్ల ఏకాదశి, ఇది 7వది 24 లోపల మహాజ్య ఏకాదశి అంటారు. అంటే విజయదశమి రోజు మరునాడే వస్తుంది ఇది. అందువల్ల అన్ని విజయాలు పొందుతారు ఇది ఆచరిస్తే. ఆశ్వయుజ బహుళ ఏకాదశి, దీన్ని రైమైక్యాదశి అంటారు. రమైకాదశి, ఇది ఆచరిస్తే ప్రమోషన్లు రావడం ఖాయం. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి, దీన్ని ఉత్తాన ఏకాదశి అంటారు. అంటే ఈరోజు విష్ణువు నిద్రలేస్తాడు కాబట్టి గొప్పది అనంతమైనటువంటి ధనఫలం దీనికి కలుగుతుంది. కార్తీక బహుళ ఏకాదశి, దీన్ని ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ దినమున ఏకాదశి రోజు దేవతలను సృష్టించాడు కాబట్టి మనకు ఎనలేని పుణ్యము చాలా దక్కుతుంది. మార్గశిర శుద్ధ ఏకాదశి, దీన్ని ఉత్తమ ఏకాదశి మరియు ధ్రువైకాదశి అంటారు. దీన్ని ఆచరిస్తే తృప్తి, స్థిరత్వం, దృఢత్వం మనకు కలుగుతుంది. మార్గశిర బహుళ ఏకాదశి, దీన్ని సఫల ఏకాదశి అంటారు. అంటే ఈ వ్రతం ఆచరిస్తే మన జీవిత గమనమే మారిపోతుంది. మన ఇంగ్లీష్లో అంటారు కదా టర్నింగ్ పాయింట్ అని. అలా ఈ ఏకాదశి పాటిస్తే జీవిత గమనములో ఏదో ఒకసారి మనము శుభం జరిగి
మన జీవితం మలుపు తిరుగుతుంది. పుష్య శుద్ధ ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు, మోక్ష ఏకాదశి అంటారు. ఇది ఆచరిస్తే అంటే వైకుంఠ ప్రాప్తి, విష్ణు అనుగ్రహం మనకు కలుగుతుంది. పుష్యబహుళ ఏకాదశిని ఏమంటారంటే సటిల ఏకాదశి అంటారు. ఇది ఆచరిస్తే నువ్వు గింజలతోటి ఆహారము, నువ్వు గింజలున్న నీళ్ళే పానం చేయాలి, నువ్వు గింజలతోటే శౌచము, నువ్వు గింజలతోటి ఆహారము, నువ్వు పిండితోటే శరీరం నలుగుపెట్టుకోవాలి, నువ్వులు దానం చేయాలి. అంటే 6 విధాలుగా నువ్వులు వాడి మనం ఈ ఏకాదశి పాటిస్తే శని దోష తప్పకుండా నివారణ అయిపోతుంది. మాఘశుద్ధ ఏకాదశి, దీన్ని జయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని ఆచరిస్తే ఏం జరుగుతుంది అంటే విష్ణు వద్ద స్థానము లభించింది జయ విజయులకు ఈ వ్రతం ఆచరిస్తే. అందువల్ల మనకు సుఖ సౌఖ్యాలు పొందుతాం. మాఘబహుళ ఏకాదశి, దీన్ని విజయ ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి వద్ద స్థానం లభిస్తుంది, విష్ణు ప్రీతిని పొందుతారు. పాల్గొన శుద్ధ ఏకాదశిని అమల ఏకాదశి అంటారు. ఇది ఆచరించిన వాళ్ళు దీర్ఘకాలము సుమంగళిగా జీవిస్తారు. పాల్గొన శుద్ధ బహుళ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ సంవత్సరంలో ఎన్ని పాపాలైతే చేస్తామో అన్ని పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. చైత్ర శుద్ధ ఏకాదశి, దీన్ని ఆచరిస్తే సమస్త కోరికలు తీరుతాయి. చైత్ర బహుళ ఏకాదశి, దీన్ని వరుదిని ఏకాదశి అంటారు. ఎన్నెన్నో దానాలు చేయాలనే ఆశయాలున్నా శక్తి స్తోమత లేని వాళ్ళు ఈ వ్రతం ఆచరించడం వల్ల గోసహస్ర దానాన్ని పొందుతారు. అంటే 1000 గోవులు దానం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, దీన్ని మోహిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరిస్తే అందరూ వశమర్ప అంటే మంచిగా మాట్లాడతారు, చెప్పిన మాట వింటారు, గౌరవం పెరుగుతుంది. వైశాఖ బహుళ ఏకాదశి, దీన్ని అపర ఏకాదశి అంటారు. పుణ్యక్షేత్ర దర్శనం దీంతో లభిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్ని మంచినీరైనా పుచ్చకుండా ఉండి ద్వాదశి నాడు పారాయణం చేస్తే విశేష ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ బహుళ ఏకాదశి, దీన్ని యోగిన్య ఏకాదశి అంటారు. సమస్త రోగాలు దొరికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. మనం భగవంతుడి మీద పూర్తి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే సత్ఫలితం కలుగుతుంది అని చెప్పి, అందుకనే ఈ యొక్క ఏకాదశులకు ఇంత ఆదరణ పొంది ఉంది. మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి, సకల పాప పరిహారాలకు, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధికి మరి ఈ యొక్క ఏకాదశే ఎంతో మనకు విలువైనది. అందుచేత ఇంత విశేష ప్రాముఖ్యం ఉంది. అంటే 24 పక్షాలు 360 రోజులు మనకు ఒక దినం. 24 పక్షాలంటే దేవతలకు 24 గంటలు, అంటే మన సంవత్సరం వాళ్ళకి 24 గంటలు. అందుకని దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఈ యొక్క ఆషాఢ బహుళ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు ప్రారంభమవుతాయి. అందుకే దీన్ని తొలి ఏకాదశి అంటారు. పండుగలన్నీ కూడా దీంతో ప్రారంభమవుతాయి. కాబట్టి తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి. కాబట్టి 18 సంవత్సరాల నుండి జీవితాంతం ఈ ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీర్ఘాయుస్సు కలుగుతుంది, అనేక శుభాలు కలుగుతాయి. ఈ ఏకాదశులు ఉపవాసం పాటించడం వల్ల అనారోగ్యాలు అన్నీ కూడా దూరమవుతాయి. జై శ్రీమన్నారాయణ. డింగరి కందాడై రంగాచార్యులు పురోహితుడు.